నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో పాలకవర్గం ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనం చేస్తాను. ఈరోజు దేశంలో సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగం చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాం. దేశంలో ఉన్నటువంటి అర్బన్ బ్యాంకులలో 2024 నాటికి 25 అంకెలింకాలు విడుదల 5,55,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. 3,46,000 కోట్లకు పైగా ఈ బ్యాంకులు రుణాలు అందించాయి. అంటే ఈ సహకార అర్బన్ బ్యాంకుల యొక్క కార్యకలాపాలు 9 లక్షల కోట్లకు పైగా చేరుకున్నాయి. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, స్వతంత్రంగా స్వయం ఉపాధి పొందేటువంటి వారు, ఇటువంటి వారు లక్ష్యంగా మన సహకార బ్యాంకుల కార్యకలాపాలను నిర్వహించాల్సినటువంటి అవసరం. అందుకనే ఇవాళ మన బ్యాంకు యొక్క రుణ పోర్ట్ఫోలియోని గమనిస్తే 3,400 కోట్ల రూపాయలకు పైగా మనం రుణాలు ఇచ్చాం. ఈ రుణాల్లో అత్యధిక శాతం 95% రుణాలు కోటి రూపాయల కన్నా తక్కువ ఉన్నటువంటి రుణాలు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలుగా 1,35,000 మంది మన బ్యాంక్ ద్వారా రుణ గ్రహీతలు ఉన్నారు. ఈ రకంగా ఇవాళ మన రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మన బ్రాంచుల ద్వారా మనం పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వెళ్తాం. ఈరోజు సామాన్య ప్రజల కేంద్రంగా మన కార్యకలాపాలు నడుస్తాం. 42 సంవత్సరాలుగా ఒక కోవిడ్ సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం డివిడెండ్ చెల్లించలేకపోయాం. ఆ సంవత్సరం గత 42 సంవత్సరాలుగా సభ్యులకి మరి వారి షేర్ల మీద 10% నుంచి 42% వరకు డివిడెండ్ చెల్లించినటువంటి సహకార బ్యాంకు మన విశాఖపట్నం. దీన్ని రానున్న కాలంలో మరింత విస్తరించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సహకార బ్యాంకుల తరఫున నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చినటువంటి నోట్లు పెట్టుకోవాలి. ఇవాళ ప్రతిరోజు 41,000కు పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. మొబైల్ యాప్ ద్వారా, ఫోన్పే ద్వారా, ఇతర కార్యకలాపాల ద్వారా 3,237 కోట్ల రూపాయలు, 1.5 కోట్ల లావాదేవీలు గత ఒక ఏడాది డిజిటల్ లావాదేవీల ద్వారా ఈ సంస్థ ద్వారా చేయించగలిగారు. దీన్ని మరింత విస్తరించడం కోసం ప్రయత్నాలు చేస్తాం. ఈ దిశగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తన కార్యకలాపాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇవాళ అనేక నిబంధనలు కొద్దిగా మార్పులు వస్తూ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆలోచనలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. మార్చి 19లో తగిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు సమావేశం ఇచ్చారు. మన బ్యాంకు ఆహ్వానించారు. నేను మన CEO గారు ఎదురు మా సమావేశంలో పాల్గొన్నాను. నా అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పాను. దాని ఫలితాలు కొన్ని రిజర్వ్ బ్యాంక్ యొక్క నివేదికలు, కొత్తగా వస్తున్నటువంటి ఆదేశాల రూపంలో రావడానికి సంతృప్తిని కలిగించేటువంటి వచ్చాయి. 2 సంవత్సరాలకు పైగా మన బ్యాంకుని ఆర్థికంగా, ప్రతిష్టంగా, అట్లాగే వెల్ మేనేజ్, సక్రమ నిర్వహణలో ఉన్నటువంటి బ్యాంకు, ఫైనాన్షియల్లీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్ అనేటువంటి కేటగిరీలో మీకు అర్హత లేదనేటువంటి నిబంధన విధించారు. దాని కారణంగా మనం కొన్ని నష్టపోయాం. వాటన్నిటి నుంచి అధిగమించి ఈ ఏడాది తిరిగి మన బ్యాంకు ఫైనాన్షియల్లీ సౌండ్ వెల్ మేనేజ్ బ్యాంకుగా రూపాంతరం చెందిందని ఈ సందర్భంగా అందరికీ కూడా మనం చేస్తాం. తద్వారా ఈరోజు దాదాపు 8-9 సంవత్సరాలుగా మన అప్లికేషన్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెండింగ్ ఉంది. దేశంలో చాలా బ్యాంకుల కన్నా మేము పెద్ద బ్యాంకుగా ఉన్నా మాకు షెడ్యూల్డ్ హోదా ఇవ్వలేదు. ఇప్పటికైనా మాకు షెడ్యూల్డ్ హోదా ఇవ్వమంటే మీరు ఫైనాన్షియల్ సౌండ్ వెల్ మేనేజ్ కాదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నామని చెప్పి వారు ప్రకృతం ఇచ్చారు. బహుశా నేను అనుకోవటం రేపు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి పంపించబోతాం. ఆ తీర్మానం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ వారు ఈ ఏడాది మన బ్యాంకుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫైనాన్షియల్ సౌండ్ వెల్ మేనేజ్ బ్యాంకుగా గుర్తించి షెడ్యూల్డ్ హోదాను కూడా జారీ చేయగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్
ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాం. అట్లాగే ఇవాళ గత ఏడాది బ్యాంకుకు సంబంధించి కొత్తగా ఈ బ్రాంచ్లు ప్రారంభించుకోవడానికి అనుమతించారు. దానిలో భాగంగా శ్రీనానగర్లో, నరసరావుపేటలో, చిత్తూరులో, బాపట్లలో, తాడేపల్లిగూడలో గత ఏడాది కొత్తగా బ్రాంచ్లు ప్రారంభించడం వల్ల మనం మార్చి 31 ఈ ఏడాది బ్యాంకు యొక్క బ్రాంచుల సంఖ్య 58 చేరారు. ఈ ఏడాది ఫైనాన్షియల్లీ సౌత్ తెలంగాణ బ్యాంకుగా గుర్తించబడడం వల్ల రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతి కూడా అవసరం లేకుండానే మనంతటా మనమే ఒక 5 బ్రాంచులు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఈ నెల 11వ తేదీన ఏలూరు జిల్లా మున్సిపల్లో 56వ బ్రాంచ్ని ప్రారంభించబోతాము. ఆ తర్వాత తెనాలిలో, అమలాపురంలో, విశాఖ నగరంలో, హైదరాబాద్లో చొప్పున బ్రాంచ్లు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. వచ్చే ఏడాది ఇంకా మన రాష్ట్రంలో మన బ్యాంకు యొక్క బ్రాంచ్లు జిల్లాలు 4 ఉన్నాయి. ఆ 4 రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, అన్నమయ్య, అట్లాగే సత్యసాయి జిల్లాలో ఒక అల్లూరు జిల్లాలో